హలో పిల్లలు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా మనం కథ చెప్పుకొని. అందుకే ఇవాళ ఒక మంచి కథతో మీ ముందుకొచ్చాను. ఆ కథ పేరేంటో తెలుసా? స్ఫూర్తి. అనగనగనగనగా పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు విక్రమసేనుడు. అయితే ఆ రాజు ఎంతో ధైర్య సాహసాలు కలిగి ఉండేవాడనమాట. ఆయన మగధని పాలిస్తూ ఉండేవాడు. మగధ అనే రాజ్యాన్ని. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. అందరినీ చాలా చక్కగా ఆదరిస్తూ ఉండేవాడు. ఆయన రాజ్యంలో ధర్మం 4 పాదాల నడుస్తూ ఉండేది. ఎంతో చక్కగా ప్రజలందరూ ఆ రాజుగారి పాలనలో సంతోషంగా ఉండేవారు. ఇదిలా ఉండగా ఏమైంది? పొరుగు దేశం రాజు ఈ మగధని చూసి ఎలాగైనా ఈ మగధని నేను ఆక్రమించుకోవాలి. ఈ రాజ్యాన్ని నేను నా రాజ్యంలో కల్పించుకోవాలి అని ఆ పొరుగు దేశం రాజు అంటే ఆ పక్కనున్న దేశం రాజు ఆయన అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు? ఆయన సైన్యాన్ని వెంటబెట్టుకొని ఈ మగధ రాజ్యంపై అకస్మాత్తుగా దాడి చేశాడు. యుద్ధానికి వచ్చాడు. అయితే ఈ విక్రమసేనుడి దగ్గర ఎక్కువ మంది సైనికులు లేరు. పాపం ఆ ఉన్న సైన్యంతోటే ఆయన ఆ పొరుగు దేశపు రాజుతో యుద్ధం చేశారు. కానీ ఏమైంది? ఆ యుద్ధంలో ఆయన గెలవలేకపోయారు. ఆయన పరాజయం పాలయ్యాడు. చివరికి ఏమైంది పాపం ఆ సైన్యం అంతా కూడా చెల్లాచెదురైపోయింది. ఇంకా ఇతడు కూడా ప్రాణాల్ని రక్షించుకోవడానికి అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు. ఆయనకప్పుడు చాలా బాధ అనిపించింది. అయ్యో! ఏంటి నేనేంటి ఇలా అయిపోవడం, ఇలా పారిపోయి వచ్చేయడం ఏంటి, నా సైన్యం అంతా చెల్లాచెదురైపోవడం ఏంటి, నా ప్రజల్ని నేను కన్న బిడ్డల్లా చూసుకున్నానే, ఇప్పుడు వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఆ పొరుగు దేశం రాజు చాలా క్రూరుడు, నా ప్రజల్ని బాగా హింసిస్తాడు, నా దగ్గర ఇప్పుడు సైన్యం కూడా లేదు, నేను ఇలా నిస్సహాయుడిగా ఉండిపోయాను, ఏం చెయ్యాలి అని చాలా బాధపడుతున్నాడు ఆ గుహలో కూర్చొని. ఈలోపు ఏమైందిట, ఆ గుహలోని ఒక చిన్న సాలిపురుగు ఈ రాజుగారికి ఎదురుగుండా ఉన్న ఆ రాళ్ళ దగ్గర ఆ మూలన ఏం చేస్తోందిట, సాలిపురుగు తెలుసు కదా! ఆ సాలిపురుగు అంటే స్పైడరు. ఆ సాలిపురుగు గూడు కట్టుకుంటోంది. సాలిపురుగు ఎలా గూడు కట్టుకుంటుంది? సాలిపురుగు నోట్లోంచే దారం లాంటిది వస్తుందనమాట. ఆ దారంతోటే అది గూడు అల్లుతుంది. ఈసారి ఎప్పుడైనా మీరు చూడండి, మీ ఇళ్లల్లో గానీ ఎక్కడైనా కనిపిస్తే ఆ స్పైడర్ వెబ్ సాలెగూడు ఎలా ఉంటుందో, అయితే ఆ సాలెగూడుని అల్లడానికి అది ప్రయత్నం చేస్తోంది. ఆ గూడుని అల్లడానికి ఆ దారాన్ని నోట్లోంచి తీసినది, ఆ దారం మీదకెక్కుతున్నది గానీ, అదేమవుతున్నదిట, జారి పడిపోతున్నదిట. ఆ దారం తెగిపోతున్నదిట. అలాగ ఎన్నో సార్లు ప్రయత్నిస్తోంది ఆ సాలిపురుగు. గడిగడికి గూడు అల్లుతున్నదిట. మళ్ళీ ఏదో ఒక దారం తెగిపోయి ఆ గూడు కాస్త విరిగిపోతోందిట. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 5 సార్లు కాదు, అలా ఎన్నో సార్లు అది ప్రయత్నిస్తున్నది. గూడు సరిగ్గా కట్టుకోలేకపోతున్నది. కానీ మళ్ళీ ప్రయత్నం చేసి చివరికి మొత్తానికి ఎలాగైతే ఏమి అది అనుకున్నది సాధించింది. చక్కగా ఆ సాలిపురుగు తన గూడుని కట్టుకున్నది. ఇదంతా ఆ కొండలో ఆ కొండ గుహలో కూర్చున్న విక్రమసేనుడు చూస్తున్నాడు. ఎదురుగుండా కనిపిస్తోంది కదా! అప్పుడు అతనికి ఒక ఆలోచన కలిగింది. అతనికి జ్ఞానోదయం అయింది. ఏమనుకున్నాడు? ఒక చిన్న సాలిపురుగే ఎంత కష్టం కలిగినా, ఎన్ని సార్లు ఓడిపోతున్నా ఓటమిని అంగీకరించలేదు. ఎంతో ప్రయత్నం చేసి మొత్తానికి అది అనుకున్నది సాధించింది. అది అనుకున్న గూడు కట్టుకోగలిగింది. మరి అలాంటిది నేనొక మనిషిని. నాకింకా శక్తి ఉంది, బలం ఉంది, ఆ! బుద్ధి బలం ఉన్నాది, భుజబలం ఉన్నాది. మరి నేనెందుకిలాగా ఓటమిని అంగీకరించాలి? నేనెందుకిలా నిస్సహాయుడిగా ఉండాలి? నేనెందుకింతలా బాధపడాలి? నేను మళ్ళీ గెలవడానికే ప్రయత్నం చేస్తాను. ఒకసారి కాకపోతే ఎన్ని సార్లయితే అన్ని సార్లు నేను పోరాడి మళ్ళీ నా రాజ్యాన్ని దక్కించుకుంటాను అని ఆయన స్ఫూర్తి పొందాడనమాట ఆ సాలిపురుగుని చూసి. వెంటనే ఏం చేశాడు? ఆయన అప్పటి వరకు పడుతున్న బాధనంతటిని పక్కకి నెట్టేసి కొత్త చైతన్యంతో సాలిపురుగు ఇచ్చినటువంటి
స్ఫూర్తితో ఏం చేశాడు, ఆ కొండ గుహ నుంచి బయటపడి ఎక్కడెక్కడో చెల్లాచెదురైపోయిన సైన్యాన్ని కూడగట్టుకొని ఏం చేశాడట, మళ్ళీ మగధను రక్షించుకోవడానికి ఆ పొరుగు దేశం రాజు మీదకి దండయాత్రకి వెళ్ళాడు. కానీ ఓడిపోయాడు. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ వెళ్ళాడు దండయాత్రకి. అలాగా ఎన్నిసార్లు ఓడిపోతున్నా అతడు మాత్రం పరాజయాన్ని అంగీకరించకుండా ప్రతిసారి కూడా ఎంతో స్ఫూర్తితో, బలంతో, రెట్టింపైన ఉత్సాహంతో పోరాడి 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 మొత్తానికి చాలాసార్లు పోరాడిన తర్వాత చివరగా ఆ శత్రువుని ఓడించి అతని రాజ్యాన్ని, మగధని తిరిగి దక్కించుకున్నాడనమాట. చూసారా పిల్లలు, ఏదైనా జీవితంలో కానీ కష్టాలు ఎదురైనప్పుడు మనం బాధపడిపోకూడదు. ఒక్కసారి ఓటమి పాలవ్వగానే అయ్యో నేను ఓడిపోయానే అని ప్రయత్నం మానేయకూడదు. ఒకసారి కాకపోతే మళ్ళీ ప్రయత్నించాలి, మళ్ళీ ప్రయత్నించాలి, మళ్ళీ ప్రయత్నించాలి. మనం గెలిచేంత వరకు ప్రతిసారి ఓడిపోతున్నా ఓటమిని అంగీకరించకుండా మనం గెలిచేంత వరకు పోరాడితే విజయం మనకి తప్పకుండా లభిస్తుంది. ఇది స్ఫూర్తి అనే కథ. బాగుందా పిల్లలు? నచ్చిందా? సరే అయితే మళ్ళీ మరో కథతో మనం మళ్ళీ కలుద్దాం. బాయ్.